మా పార్టీ అధినేత మీద, తరువాత మా సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ గారి మీద, పార్టీ మీద ఓవరాల్గా ఒక అభూత కల్పనని ఒకటి సృష్టించి పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం జరిగింది. నువ్వలరేవు గ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు చనిపోయాడు ఆయన? 27/1/2021 కాలేజీలో పెట్రోల్ పోసుకొని కాలేజీ నుంచి దూరంగా ఒక తోటలో ఆయన శవం దొరకడం జరిగింది. జరిగిన వెంటనే 27ని జరిగితే ఫిబ్రవరి 1ని నువ్వలరేవు గ్రామంకి వెళ్ళి నేను మా జనసేన నాయకులు ప్రత్యక్షంగా వెళ్ళాం. వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాం. ఎందుకంటే చాలా పేద కుటుంబం అది. 21 నుంచి కూడా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఈ పెద్ద మనిషి జడ శ్రవణ్ కుమార్ అనే పెద్ద మనిషి వక్రీకరించి ప్రెస్లో మాట్లాడడం జరిగింది. నేను వాస్తవం స్టెప్ బై స్టెప్ జరిగిందంతా మీ దృష్టికి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. వచ్చిన వెంటనే మేము ధర్నాలు చేశాం. అక్కడ అప్పటి ప్రభుత్వం మీద ఎంతటి ఒత్తిడి తీసుకొచ్చారు అని అంటే, సాక్షాత్తు పలాస నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు అప్పుడు సీదిరి అప్పలరాజు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఇందులో వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో పేద కుటుంబానికి చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎలాగైనా కేసు మాఫీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమే లేటుగా చేశారు. పోలీసు వారు ఏం చేశారంటే ఎంక్వైరీ తూతూ మంత్రం కింద చేసి సెక్షన్ 302 కింద రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దాన్ని క్లోజ్ చేశారు. మెజిస్ట్రేట్కి పంపించారు రిపోర్ట్. ఈయన మెజిస్ట్రేట్గా పనిచేసిన వ్యక్తి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఎప్పుడు చేయాలి? ఇన్వెస్టిగేషన్లో ఐ విట్నెస్ దొరకకపోయినా, ఆధారాలు దొరకకపోయినా, అలాగే ఫోర్స్నిక్ ఎవిడెన్స్ దొరకకపోయినా, హత్య గావింపబడింది అని ఆధారాలు ఏవీ దొరకకపోయినట్లయితే దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేస్తారు. ఇమీడియట్గా మేము దాన్ని ప్రతిఘటించాం. పోలీసు వ్యవస్థ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఆ కుర్రవాడు ఎలా చనిపోయాడు అన్నది వెలికి తీయవలసినటువంటి బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ మీద ఉంది అని చెప్పడం జరిగింది. ప్రొటెస్ట్ పిటిషన్కి అనుగుణంగా మెజిస్ట్రేట్ వారు ఎస్పీకి డైరెక్షన్ ఇచ్చారు, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని. ఇప్పుడు ప్రజెంట్